ఫ్రెండ్స్, మన దేశంలో దాదాపు ప్రతి వీధిలో ఒక చిన్న కిరాణా దుకాణం ఉంటుంది. అవి మనం ఉదయం పాలు తీసుకోవడానికి, రాత్రులు బియ్యం తీసుకోవడానికి, డబ్బులు తక్కువగా ఉన్నప్పుడు అప్పుగా సరుకులు తీసుకోవడానికి ఉపయోగపడతాయి. ఎన్నో సంవత్సరాలుగా ఈ చిన్న దుకాణాలు లక్షల కుటుంబాలకు ఆధారం అవుతున్నాయి. కానీ ఇప్పుడు ఒక పెద్ద మార్పు నెమ్మదిగా జరుగుతుంది. అదేంటంటే పెద్ద సూపర్ మార్కెట్లు, ఆన్లైన్ డెలివరీ యాప్లు ప్రతి సంవత్సరం మరింత వేగంగా పెరుగుతున్నాయి. ఈ మార్పు ఎలా కొనసాగితే ఒక రోజు మనం ఒక విచిత్రమైన భవిష్యత్తులో మేల్కొనవచ్చు. అదే మన పక్కన ఉన్న ఆ చిన్న దుకాణం పూర్తిగా కనుమరుగయ్యే భవిష్యత్తు. అయితే ఫ్రెండ్స్, మొదట ఇది అంత పెద్ద సమస్యలా అనిపించకపోవచ్చు. ఎందుకంటే పెద్ద సూపర్ మార్కెట్లు చాలా సౌకర్యంగా ఉంటాయి. ఎయిర్ కండిషన్డ్, ఎన్నో రకాల వస్తువులు, కొన్నిసార్లు తక్కువ ధరలలో కూడా. అదే సమయంలో ఆన్లైన్ యాప్స్ కొన్ని నిమిషాల్లోనే సరుకులను ఇంటికే తీసుకొచ్చేస్తాయి. అయితే మనం ఈ ప్రశ్నలు వేసుకుంటాం, ఎంత సౌకర్యం ఉన్నప్పుడు చిన్న దుకాణాలు లేకపోతే మనం ఎందుకు ఆందోళన చెందాలి అని. కానీ నిజం ఏంటంటే చిన్న దుకాణాలు కేవలం సరుకులు అమ్మే ప్రదేశాలు మాత్రమే కావు. అవి లక్షల కుటుంబాలకు జీవనాధారం. అవి స్థానిక ఉద్యోగాలను సృష్టిస్తాయి. అవి ఒక ప్రాంతంలో ఉన్న మనుషులను ఒకరితో ఒకరిని కలిపి ఉంచే చిన్న కేంద్రాలు. అయితే ఇప్పుడు ఆ చిన్న దుకాణాలు ఒక్కొక్కటిగా కనుమరుగైతే మన జీవితం మరింత సౌకర్యంగా మారుతుందా, లేదా మనం ఊహించని ఏదైనా ముఖ్యమైనది కోల్పోతామా? ఫ్రెండ్స్, భారతదేశంలో లక్షల సంఖ్యలో చిన్న రిటైల్ దుకాణాలు ఉన్నాయి. అవి కిరాణా షాపులు, కాయగూరల బండ్లు, చిన్న బేకరీలు, టీ షాపులు మరియు చిన్న ప్రొవిజన్ స్టోర్లు. ఇవన్నీ మనకు చాలా సాధారణంగా కనిపిస్తాయి. కానీ వీటి వెనుక ఒక ముఖ్యమైన విషయం దాగి ఉంది. వాటిలో చాలా దుకాణాలు కుటుంబాలు నడిపేవే. అది ఎలా అంటే, ఒక తండ్రి కౌంటర్ దగ్గర ఉంటాడు, అమ్మ సరుకులను సర్దుతుంది, పిల్లలు స్కూల్ తర్వాత తల్లిదండ్రులకు సహాయం చేస్తారు. ఈ దుకాణాలు కేవలం వ్యాపారం కాదు, కుటుంబాల జీవనాధారం. చిన్న పెట్టుబడితో ప్రారంభించగలిగే వ్యాపారం కావడంతో చాలా మంది తమ జీవితాన్ని ఈ దుకాణాలపై నిర్మించుకున్నారు. అందుకే చిన్న రిటైల్ దుకాణాలు స్థానిక ఆర్థిక వ్యవస్థకు చాలా ముఖ్యమైనవి. కానీ గత కొన్ని సంవత్సరాలలో రిటైల్ ప్రపంచంలో ఒక పెద్ద మార్పు ప్రారంభమైంది. పెద్ద సూపర్ మార్కెట్ చైన్లు వేగంగా విస్తరిస్తున్నాయి. అదే సమయంలో ఆన్లైన్ గ్రాసరీ యాప్స్ మరియు డెలివరీ ప్లాట్ఫామ్లు షాపింగ్ విధానాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి. ఇప్పుడు కేవలం ఒక మొబైల్ ఫోన్ తోనే మన సరుకులను ఆర్డర్ చేయగలం. కొన్ని నిమిషాల్లోనే అవి మన ఇంటికి చేరిపోతున్నాయి. ఆర్డర్లు పెట్టుకునే వారికి ఇది చాలా సౌకర్యంగా అనిపిస్తుంది. కానీ చిన్న దుకాణాల యాజమానులకు ఇది ఒక పెద్ద సవాలు. ఫ్రెండ్స్, మన దేశంలో చిన్న దుకాణాల కథ చాలా కాలం క్రితమే ప్రారంభమైంది. మాల్స్, సూపర్ మార్కెట్లు రాకముందే ప్రతి ప్రాంతంలో చిన్న దుకాణాలే ప్రధానంగా ఉండేవి. ప్రజలు తమ ప్రాంతంలోని దుకాణదారుని బాగా తెలుసుకునేవారు. ఆ దుకాణదారునికి కూడా ప్రతి కుటుంబం గురించి తెలుసు. ఎవరికి ఏ బ్రాండ్ బియ్యం కావాలి, ఎవరు నెలాఖరులో అప్పు తీర్చుతారో కూడా తెలుసు. అందుకే ఈ దుకాణాలు కేవలం వ్యాపారం మీద కాకుండా సంబంధాల మీద నడిచేవి. కానీ కాలక్రమంలో ఆర్థిక అభివృద్ధితో కొత్త రకాల షాపింగ్ విధానాలు వచ్చాయి. మొదట పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చాయి. తర్వాత సూపర్ మార్కెట్లు, అంటే ఒకే చోట వేల రకాల వస్తువులు. ఆ తర్వాత వచ్చిన పెద్ద మార్పు ఏంటంటే ఆన్లైన్ షాపింగ్. స్మార్ట్ ఫోన్లు పెరిగిన తర్వాత గ్రాసరీ డెలివరీ యాప్స్ వేగంగా పెరిగాయి. ఇప్పుడు ప్రజలకు సౌకర్యం ముఖ్యమైంది. దుకాణానికి వెళ్ళడం ఎందుకు, సరుకులు ఇంటికే వస్తే సరిపోతుంది కదా అని అనుకోవడం ప్రారంభించారు. ఇలా నెమ్మదిగా వినియోగదారుల అలవాట్లు మారడం ప్రారంభమైంది. ప్రత్యేకంగా యువత ఎక్కువగా డిజిటల్ ప్లాట్ఫామ్లను ఉపయోగించడం మొదలుపెట్టారు. ఈ మార్పు చిన్న దుకాణాలపై ఒత్తిడిని పెంచింది. కొన్ని చిన్న దుకాణాలు అయితే ఈ మార్పుకు అనుగుణంగా హోమ్ డెలివరీలు ప్రారంభించాయి. కానీ చాలా దుకాణాలు ఆ మార్పును అనుసరించడం కష్టమైంది. ఎందుకంటే సూపర్ మార్కెట్లు ఇంకా ఉన్నాయి, ఆన్లైన్ యాప్స్ కూడా ఇంకా ఉన్నాయి. కానీ దీని ప్రభావం క్రమంగా కనిపించడం ప్రారంభమవుతుంది. ఒక చిన్న దుకాణం మూసివేస్తే ఒక కుటుంబం పూర్తిగా ఆగిపోతుంది. ఇలా లక్షల దుకాణాలు మూసివేస్తే లక్షల కుటుంబాలు ఆర్థిక సమస్యల్లో పడవచ్చు. చిన్న రిటైల్ రంగం భారతదేశంలో స్వయం ఉపాధికి పెద్ద ఆధారం. అది బలహీనమైతే చాలా మంది ఉద్యోగాలు కోల్పోవచ్చు. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది. ఇవి చిన్న దుకాణాల రైతులు, స్థానిక సరఫరాదారులు, చిన్న హోల్సేలర్లు అందరికీ ఆధారం. అవి లేకపోతే ఆ చిన్న ఆర్థిక నెట్వర్క్ కూడా బలహీనమవుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మార్పు ఇంకా 10 లేదా 20 సంవత్సరాలు కొనసాగుతుందని ఊహించుకోండి. అంటే పెద్ద రిటైల్ కంపెనీలు మరింత శక్తివంతం అవుతాయి. ఆన్లైన్ డెలివరీ యాప్స్ ప్రతి పట్టణం, ప్రతి గ్రామానికి చేరుతాయి. ప్రజలు తక్షణ డెలివరీలకు అలవాటు పడతారు. ఫలితంగా చిన్న దుకాణాలు కస్టమర్లను కోల్పోవడం ప్రారంభం అవుతుంది. మొదట కొన్ని దుకాణాలు మాత్రమే మూసివేస్తాయి, కానీ తరువాత వాటి సంఖ్య పెరుగుతుంది. ఒకప్పుడు ప్రతి వీధిలో ఉండే కిరాణా దుకాణాలు ఒక్కొక్కటిగా కనుమరుగవుతాయి. మొదట ఇది పెద్దగా కనిపించకపోవచ్చు ఫ్రెండ్స్, కానీ అసలు పెద్ద మార్పు ఇంకో దశలో జరుగుతుంది. చిన్న దుకాణాలు ఎక్కువగా కనుమరుగైన తర్వాత మార్కెట్ లో పెద్ద కంపెనీలు మాత్రమే మిగులుతాయి. మొదట వారు తక్కువ ధరలతో కస్టమర్లను ఆకర్షిస్తారు. కానీ పోటీ తగ్గిన తరువాత పరిస్థితి పూర్తిగా మారవచ్చు. ధరలు క్రమంగా పెరగవచ్చు, డెలివరీ ఛార్జీలు పెరగవచ్చు. ఎందుకంటే వినియోగదారులకు ప్రత్యామ్నాయాలు తక్కువగా ఉంటాయి కాబట్టి. ఇది ఆర్థిక శాస్త్రంలో మార్కెట్ కాన్సంట్రేషన్ అని పిలుస్తారు. అప్పుడే కొన్ని పెద్ద కంపెనీలు మార్కెట్ ను నియంత్రించడం ప్రారంభిస్తాయి. ఆ సమయంలో వినియోగదారులకు ఎంపికలు తగ్గిపోతాయి.
అయితే ఫ్రెండ్స్, ఇది ఎందుకు జరుగుతుందో అర్థం చేసుకోవాలంటే ముందుగా మనకి పెద్ద కంపెనీల విధానాలు తెలియాలి. పెద్ద కంపెనీలు భారీ స్థాయిలో సరుకులను కొనుగోలు చేస్తాయి. అందువల్ల తయారీదారుల నుంచి తక్కువ ధరలకు వస్తువులు పొందగలుగుతాయి. అయితే వారికి పెద్ద వేర్ హౌస్లు, ఆధునిక లాజిస్టిక్స్ సిస్టమ్స్ ఉంటాయి. ఈ వ్యవస్థలు ఖర్చులను తగ్గిస్తాయి. కానీ చిన్న దుకాణాలు మాత్రం చిన్న పరిమాణంలో సరుకులను కొనుగోలు చేస్తాయి. వారికి లాభాలు ఎప్పటికే చాలా తక్కువగా ఉంటాయి. కస్టమర్లు కొంచెం తగ్గిన ఆదాయం మీద తీవ్రంగా ప్రభావం పడుతుంది. టెక్నాలజీ కూడా ఇక్కడ ఒక పెద్ద పాత్ర పోషిస్తుంది. ఆన్లైన్ కంపెనీలు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి యాప్స్, డేటా సిస్టమ్స్, డెలివరీ నెట్వర్క్స్ నిర్మిస్తాయి. ఇవి చిన్న దుకాణాలకు సాధ్యం కాదు. అందుకే పోటీ అసమానంగా మారుతుంది. అయితే ఫ్రెండ్స్, ఈ చిన్న దుకాణాల భవిష్యత్తు మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని చెబుతుంది. అదేంటంటే ప్రగతి మరియు టెక్నాలజీ జీవితాన్ని సులభం చేస్తాయి, కానీ కొన్నిసార్లు అవి అనుకోని సమస్యలను కూడా తెస్తాయి. పెద్ద సమస్యల వల్ల పెద్ద వ్యవస్థలు చిన్న వ్యవస్థలను భర్తీ చేసినప్పుడు స్థానిక ఆర్థిక స్వతంత్రత తగ్గిపోవచ్చు. చిన్న వ్యాపారాలు సాధారణ ప్రజలకు వ్యాపారం ప్రారంభించే అవకాశాన్ని ఇస్తాయి. అవి ఆర్థిక శక్తిని సమాజంలో విస్తరిస్తాయి. అందుకే సమాజం ప్రగతి మరియు స్థానిక వ్యాపారాల మధ్య సమతుల్యతను ఎలా ఉంచాలో ఆలోచించాలి. అయితే ఫ్రెండ్స్, వీధి మూలలలో ఉండే ఆ చిన్న దుకాణం మనకు చాలా సాధారణంగా కనిపించవచ్చు. పెద్ద సూపర్ మార్కెట్లతో పోలిస్తే అది చిన్నగా అనిపించవచ్చు కూడా. కానీ ఆ కౌంటర్ వెనక ఒక కుటుంబ జీవితం ఉంటుంది. తరతరాలుగా సమాజానికి సేవ చేసిన ఒక చిన్న ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. టెక్నాలజీ ప్రపంచాన్ని మార్చుతున్నప్పుడు ఆ చిన్న వ్యాపారుల భవిష్యత్తు ఒక ముఖ్యమైన ప్రశ్నగా మారుతుంది. ప్రగతి ఎప్పుడూ ముందుకు సాగుతుంది, కానీ కొన్నిసార్లు చిన్నదిగా కనిపించే ఒక విషయం కనుమరుగైతే అది నిజంగా ఎంత ముఖ్యమో అప్పుడే మనకు తెలుస్తుంది.